హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశ్విని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇయ్యాటి ముచ్చట ఏంటంటే, నేను గుత్తొంకాయ కర్రీ చేసిన. సూపర్ వచ్చింది, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇంకా ఇవాళ తొలి ఏకాదశి కదా, గుడికి పోయినా, మంచిగా మొక్కుకున్నా నా ఛానల్ తొందరగా గ్రో అవ్వాలని. ఇంకంతే ఫ్రెండ్స్, మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం పదండి. ముందుగా అలా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకున్నాక ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని దాంట్లో వేసి దోరగా వేయించుకోండి. దోరగా వేగిన తర్వాత దాంట్లోకి మనము ఒక ఇంచు 3 ముక్కలు, ఇంచు అంత ఉండాలి, 3 ముక్కలు దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత 8-9 గుండు మిరియాలు, లవంగాలు, దాంట్లోకి ఇలాచీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము ఒక స్పూనున్నర ధనియాలు వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. అదేవిధంగా 5-6 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర, అట్లనే ఒక 3 ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి వేసుకొని వీటిని కూడా మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి. ఇంకా అట్లనే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఇవి కూడా వేగేటట్టు వేయించుకోవాలి. ఇంక ఇవి ఇప్పుడైతే వేగినాయి, వీటిని తీసి పక్కన పెట్టుకుంటా. ఈ ఆరేలోపు మనము వంకాయలు ఉంటాయి కదా, వాటిని మంచిగా 2 సార్లు కడుక్కొని కోసుకోవాలి. ఎలా కోసుకోవాలో నేను మీకు చూపిస్తా. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఏమైందంటే కాయ నల్లబడదు, ఇంకో వచ్చేసి ఒగరెక్కదు. ఇప్పుడు ఒక కాయ తీసుకొని దీని ఇట్లా 2 పక్కలుగా మనం ఇట్లా కోసుకొని మనము నీళ్ళు పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకున్నాం అనుకో అయిపోద్ది. ఇంకొకసారి చూడండి, ఇట్లా తీసుకొని 2 పక్కల ఇటువైపు మళ్ళీ అదేవిధంగా ఇటువైపు కోసుకొని మనము వాటర్ పెట్టుకున్నాం కదా దాంట్లో వేసుకుందాం. ఇప్పుడైతే మనము వేయించి పెట్టుకున్న మసాలాలు చల్లారినాయి, వీటిని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకోవడానికి దీంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. నా దగ్గర పొడి ఉంది, అదే కొబ్బరి పొడి ఉంది, అందుకని నేను ఇప్పుడు వేసుకుంటున్నా. ఆల్రెడీ అవి ఏగి వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేసుకుంటాను. ఇంకా ఇవి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోయిద్ది. ఇంక ఇవి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అది పక్కన పెట్టుకున్నాక మళ్ళీ టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని దాంట్లోకి మనం కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఉంటాం కదా, దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మిక్సీ చేసి ఈ పొడి ఉంది కదా మనం ముందు పెట్టుకున్న మసాలా దాంట్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. ఇంక ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకొని దాంట్లోకి 4 స్పూన్ల ఆయిల్ పోసుకొని దాంట్లో మనము కోసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా తడి లేకుండా చేసుకొని అవి వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు నిగనిగలాడుతున్నాయి కదా, అవి ముసలగా అయ్యేదాకా వేయించుకోవాలి. ఎట్లా అంటే ఇగో చూడండి, ఇప్పుడు కొంచెం అయినాయి, కొద్దిసేపు అయితే ఇంకా కొంచెం ముసలగా అవుతాయి. అప్పుడు మనకు ఇవి ఉడికినట్టు వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అదే ఆయిల్ ఉంటుంది కదా మనకి, ఆయిల్లోకి కొన్ని ఆవాలు తీసుకొని ఆవాలు వేసిన తర్వాత అవి వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు, అట్లనే పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నవి వేసుకోవాలి. అవి ఉడికిన తర్వాత దాంట్లోకి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. అది వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అట్లా ఉడకాలి. ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చివాసన అంతా పోయినాక దీంట్లోకి మనము ఒక స్పూనున్నర ఉప్పు, ఒక టేబుల్ స్పూను కారం, అంటే మాది ఎక్కువ ఉంది అందుకని ఒకటి వేసిన, మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి స్పూను పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా అంత ఈవెన్గా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇంక ఇది ఉడికిన తర్వాత దీంట్లోకి మనం కొన్ని వాటర్, గ్రేవీ కోసం కొన్ని వాటరు పోసుకోవాలి. పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి, ఈవెన్గా మంచిగా కలుపుకోవాలి. ఈ వాటర్ పోసినాక ఒక 4 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి, ఆయిల్ అంతా బయటకు వచ్చేటట్టు.
ఓకే, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తాను కానీ లైక్ చేస్తలేరు, అదేందో మరి. 4 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి కంటెస్టెంట్ వచ్చింది. దాంట్లోకి మనము వేయించి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, వంకాయలు వేసుకోవాలి. ఇవి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఏమైందంటే ఇగో ఈ మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి మనము కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకొని ఇంకా ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే నేనైతే ఇంకా కొంచెం దగ్గర పడాలని చూసిన కలుపుకొని. కెమెరాలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే ఇక్కడ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఈ గ్రేవీ, ఈ వంకాయని మనం అన్నంలో వేసుకొని తింటే ఎట్లుంటుందంటే అబ్బబ్బబ్బబ్బా, నాకు చూస్తా అంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకంతే ఫ్రెండ్స్, మనం దీన్ని ఇంకా ఒక గిన్నెలోకి సర్వే చేసుకున్నాడే. ఆ 3 వంకాయలు అక్కడ ఎందుకు పెట్టినంటే నేను కోస్తూ ఉంటే ఇది నేను అని నా 3 పిల్లలు అన్నారు. ఇంకా అందుకే వాటిని కొయ్యబుద్ధి కాలేదు, నేను కొయ్యలేదు. ఇంకా అట్లా పెట్టి ఉంచిన. అయితే ఇప్పుడు నేను టేస్ట్ ఎట్లుందో మీకు చెప్తా రండి. ముద్ద అయితే అన్నం అయితే వేసుకున్నా ఇప్పుడు తింటున్నా చూడండి. సూపర్గా ఉంది, వస్తుంది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్, టేక్ కేర్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.